కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మాటలు నమ్మడం లేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. 24 సీట్లు తీసుకుని తమ పరువు తీశాడని వారు భావిస్తున్నారన్నారు. టీడీపీకి తలొగ్గి వెళ్లాలని జన సైనికులకు పవన్ చెప్పడం ఎంతవరకు సమంజసమంటోన్న కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. జెండా సభ గురించి మనతో మాట్లాడడానికి మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, జెండా సభ జరిగింది, జెండా సభ పక్కా సక్సెస్ అయింది అని చెప్పి టీడీపీ చెప్పుకుంటోంది. ఎలా చూడాలి? ఇప్పుడు జెండా సభ చంద్రబాబు నాయుడు ఏదో ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాను. గోదావరి జిల్లాల్లో అంటే కాపులకి నేను ముందు నుంచి ద్రోహం చేస్తూ వచ్చాను. వంగవీటి మోహన్ రంగా గారిని చంపించిన దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి చేసిన అన్యాయం వరకు లెక్కేస్తే కాపులందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేక వర్గాన్ని ఏదో రకంగా మనం సంధి చేసుకుని వాళ్ళని ఏదో రకంగా మనం రాబట్టుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని తాడేపల్లిగూడెంలో గోదావరి జిల్లాలకి నడిబొడ్డున ఉంటుందని తాడేపల్లిగూడెంలో సభ ఏర్పాటు చేశారు. ఆ సభ ప్రాంగణం ఎంత 15 ఎకరాలు. దాంట్లో 11 ఎకరాల్లో ఏదో మీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. 22 బాక్సులు కింద పెట్టారు. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 1500 కుర్చీలు వేశారు. 33,000 కుర్చీలు. 3 గంటలకు సభ ప్రారంభం అయిందంటే వీళ్ళు 5:30 వరకు బస్సులోనే కార్వాన్లోనే కూర్చున్నారంటే అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూర్చుందామని కూర్చోరు కదా. జనం ఉంటే వచ్చేసి మీటింగ్ మొదలు పెడతారు కదా. మరి మీటింగ్ 5:30 వరకు ఎందుకు మొదలు పెట్టలేదు? జనం లేకే కదా. సరే, అయితే ముద్రగడ పద్మనాభం, ఇంకొక పక్కన హరిరామ జోగయ్య కూడా లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో కాపుల్లో ఎంతవరకు పవన్ కళ్యాణ్ కి బలం ఉందని అనుకోవచ్చు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులు పరువు తీసేశాడు. కాపులకు ఇప్పటి వరకు కూడా సంఖ్యాపరంగా ఒక గౌరవమైన స్థానం ఉంది. కాపులు ఏదైనా డిసైడింగ్ ఫ్యాక్టరు. ఎవరైనా నెగ్గాలంటే కాపుల యొక్క మద్దతు కూడగట్టుకుంటేనే బయటపడతారు అన్నది ఇప్పటి వరకు జరిగింది. ఈయన ఎప్పుడైతే ప్రతి వాళ్ళు అందరూ కోరుకునేది ఏంటంటే ఒక 60 సీట్లన్నా మనం 60-70 సీట్లన్నా తీసుకుంటేనే కానీ మన జాతికి మన కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు కాదు. కాబట్టి మనం అంతవరకు మనం కోరుకుందాం అన్నది అందరి అభిప్రాయం. అలాగే చేయకుండా హరిరామయ్య జోగయ్య గారు కూడా లేఖలో 60-70 సీట్లకు తక్కువ తీసుకుంటే కాపు జాతిని మోసం చేసినట్టు అవుద్ది పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మరి దిగజారిపోయి మాట్లాడడం అన్నది సబబు కాదని చెప్తానే ఉన్నాడు. ఎప్పుడైతే 24 సీట్లతోటి సరిపెట్టుకుంటూ మనకి సంస్థాపరంగా బలం లేదు, తెలుగుదేశం కార్యకర్తలు సుశిక్షితులైన కార్యకర్తలు, వాళ్ళకున్న బలం మనకు లేదు కాబట్టి మనం 24 తోటే మనం సరిపెట్టుకోవాలి అని అతను చెప్పిన సమాధానం కాపులందరికీ కూడా మరి కారం రాసుకున్నట్టుగా ఉంది. ఇతను అయితే వామనుడు తొక్కినట్టుగా తొక్కేస్తాం అని చెప్పేసి అన్న డైలాగ్ ని దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అదే అందరూ కూడా జుట్టుపెక్కుంటుంది ఏంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇచ్చాడా? నాకు 24 సీట్లే ఇచ్చేసి నువ్వు సరిపెట్టేసుకున్నా అనుకున్నావేమో. వామనుడు కూడా 3 అడుగులు ఇస్తే చాలు అన్నాడు. 1 అడుగు నేల మీద పెట్టాడు, 1 అడుగు ఏమో ఆకాశాన్ని పెట్టాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమన్నావు అడిగాడు. 3వది బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టి పాతాళానికి తొక్కేశాడు. అలాగా చంద్రబాబు నాయుడు నాకు 24 సీట్లు ఇచ్చి 3వ అడిగి ఎక్కడ ఏమంటావంటే నెత్తి మీద పెట్టమంటాడేమో, నెత్తి మీద పెట్టేసి కిందకు తొక్కేద్దామేమో అని చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేసినట్టుగా ఉంది ఆ పోలిక. అది పరిస్థితి. కాపు సామాజిక వర్గం ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లేటందుకైతే సిద్ధపడట్లేదు అని చెప్పేసి మంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.